అంత శిక్షలు ఏం బల్లే. సేమ్ చెప్తున్నా కదా, మన పెద్ద ఆయన తీసుకెళ్ళినా ఆయన మళ్ళీ సాగు కొట్టించి ఆ వీడియో మళ్ళీ అందరికీ ఓపెన్ గా పెట్టాలి. వాడిని మక్కిలు ఇరగదీయాలని చెప్పేసి నేను ఆర్టీసీ ఎండీకి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇలా ఒక వయసుకు గౌరవం లేకుండా ఆర్టీసీ డ్రైవరు సో సైడ్ ఇవ్వలేదు అనేసి ఒక కార్ అతను ఇష్టం వచ్చినట్టు ఆయన తండ్రి వయసు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కాలుతో తన్ని కొట్టడం జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా వరస్ట్ థింగ్ ఇది. ఫస్ట్ వినడానికి చాలా కంపరంగా ఉంది. అలాంటివి చూసాను అనమాట నేను. అసలు ఏమన్నా దృశ్యం అది, ఏమన్నా వాడికి ఏమన్నా మెంటలా, ఈగో వల్ల ఇదంతా చేస్తాడు. అసలు చెత్తమోహోడు కాలుతుంది అంటారు ఎవడైనా, ఎంత పెద్ద అయినా ఆయన అసలు కాలుతుంది అన్నాడు ఏంటి? నీకు అంతగా ఆపలేదా? కొంచెంసేపు వెయిట్ చేయాల్సింది, పోనీ అప్పటికే అవ్వలేదా? ఆపు కాదంట్లా, ఆపి అడుగు కదా, నోరు ఉంది కదా, నోరుతో అడిగితే సరిపోతుంది కదా. తన్నడాలు ఏంటి అసలు చెప్పండి? ఎంత పొజిషన్ ఆయన ఎంత కష్టపడి ప్రతిరోజు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ మధ్య బస్సు యాక్సిడెంట్ అన్ని జరుగుతున్నాయి. అందుకారణంగా ఆయన పాపం చిన్నగా వెళ్తున్నాడేమో, అందుకని గ్యాప్ ఇవ్వలేదేమో. అయినా ఆలోచించాలి కదా, మైండ్ ఆ మాత్రం పని చేయట్లేదా? అయ్యా అదే అండి నేను చెప్పేది కూడా, వాళ్ళు యాక్సిడెంట్ చేస్తున్నారని నేను భయంతో చిన్నగా పోతున్నాడు, అర్థమవుతుందా? లేకపోతే ఎందుకు ఇవ్వడండి? ఇంకో విషయం, గవర్నమెంట్ బస్సు అంటున్నారు, మీరే అంటున్నారు గవర్నమెంట్ బస్సు నిజంగా ఎవరైనా గుర్తినా కూడా అసలు ఏం కాదని చాలా వరకు తప్పిపోతుంది కేసు, అవునా కదా? అలాంటిది ఆయన పద్ధతిగా నడుపుతున్నాడు అంటే ఆలోచించాలి మనోళ్ళు, అర్థమవుతున్నా లేదా? అలాంటిది మనోడు ఈగో పెట్టుకొనేసి ఆయన ఏదో నేను హార్న్ కొట్టినా ఇదేంట్రా నాకు ఇవ్వలేదని చెప్పేసి అంత పంతం ఎందుకు? కనీసం ఆయన చూసావు, ఎవరైనా చూసావు, పెద్ద ఆయన కదా, అంత పెద్ద ఆయన ఎవడైనా కాలుతుంది అంటారా? సెన్స్ ఉందా చెప్పండి? ఎలాంటి వాడు వాడు? నేనైతే నిజం చెప్తాను, పోలీసు వాళ్ళు ఎవరైనా సరే ఈయన పట్టుకున్నాక వీడిని కూడా సేమ్ తన్ని వీడియో బయట పెట్టాలా, అదే హైలైట్. పెట్టారనుకో నెక్స్ట్ టైం ఇంకోటి చేయడు. అలా కాదని మేము పట్టుకున్నామని చెప్పొద్దండి, అర్థమవుతుందా? పట్టుకున్నాక సేమ్ వాడిని కొట్టండి, ఆ పెద్ద ఆయన చేత కొట్టిపించండి. నేను కూడా ఆ పెద్ద ఆయన సంస్కారం ఉంటుంది, ఆయన కొట్టడు ఖచ్చితంగా. నేను చెప్తున్నా కదా. ఏంటండి డ్రైవర్ అంటే చులకర కాదండి వీళ్ళకి. వాడొక్కడే ఎదవా, అందరినీ మనం కలపకూడదు. వాడు ఈగో మొహోడు, వాడొక్కడే ఎదవా, అందుకని అట్లా చేస్తున్నాడు. అందరూ అట్లా ఉంటారు కదా. ఎవరు ప్యాసింజర్స్? మూర్ఖత్వం అండి. జనాలకి ఏమైపోయిందండి, మంచితనాలు మర్చిపోయినారు, మూర్ఖత్వాలు ఎక్కువైపోయినాయి. ఏం చేస్తాం మనం? కానీ వయసు తగ్గట్టు బిహేవ్ చేయాలండి. ఇప్పుడు ఆయన వయసు పెద్ద ఆయన పాపము ఇట్లా కాళ్ళు కొట్టడం ఏంటి చెప్పండి? ఆయన నిజంగా ఆయన కాబట్టి తిరిగాను నేను కదా, పెట్టి కొట్టుండే ఎక్కడ ఊరవతలు పడేవాడు. నిజంగా అసలు ఏందా మనిషి చేసే పద్ధతి? లేదండి, అందరూ వచ్చేసి మాట్లాడుతున్నారు. అంటే ఏంటని బేసిక్ అక్కడ ఏమైపోయిందంటే అక్కడ ఉన్న తెలియలేదు అసలు, వాడు ఎందుకు వచ్చి కొట్టేస్తున్నాడు తెలియదు. వాడు డైరెక్ట్గా వచ్చి కొట్టుతూ మాట్లాడుతున్నాడు కదా, వీళ్ళకి అర్థం కావట్లా ఏమైనా ఇష్యూ వాళ్ళకి పర్సనల్గా అని చెప్పేసి. సో అట్లాగా ఇంకాడుంటాడో, ఈగో వచ్చింది ఎగిరిపోయింది, మళ్ళీ ఈగో వచ్చిందాక రాడు వాడు బయటికి, అర్థమవుతుందా? వచ్చబట్టే ఆడికి ఎట్రాలి, అవునా కదా? వాడికే తెలుసబ్బా వాడు తప్పు చేస్తాడని. ఈగో ఉన్నప్పుడు కోపం ఉన్నప్పుడు ఎవరికేం అర్థం కాదు, మనసు దిగినాకే తెలుస్తుంది. అలానే వాడు దిగి ఉంటుంది, దిగిన తర్వాత వాడికి అర్థమైంది ఎవరో మనం చేసిన చాలా పెద్ద తప్పు కదా, చంపేస్తారు వీళ్ళు మనల్ని అని చెప్పేసి వెళ్ళిపోయాడు. భయ్యా ప్లీజ్ కొంచెం మీ కోపాలు అవ్వచ్చు వాట్ ఎవర్, ఒక్కసారి నిదానంగా ఆలోచించండి. లేదు కోపం వచ్చింది, నోరు ఉంది కదా, నోటితోటి సమాధానం చెప్పండి, నోటితోటి క్వశ్చన్ చేయండి. చేతులు కాళ్ళు దాకా ఎందుకు పోతున్నారు మీరు? ఎందుకు కొడుతున్నారు? అసలు కొట్టేంత హక్కు మీకు ఎవరిచ్చారు చెప్పండి? అడిగే హక్కు ఇచ్చారండి, కొట్టేంత హక్కు ఇవ్వాల. ఈశ్వరుడు నోరిచ్చారు కదా, ఏదో ఉంటుంది డైలాగ్, అడగచ్చు, నోరుంది అడగండి, అక్కడ వరకు బాగుంటుంది. మాట చేతుల దాకా వెళ్ళొద్దు. కొట్టడాలు ఏంటి అసలు? ఆ బిహేవియర్ ఏంటి అసలు? చెత్త బిహేవియర్, అది వర్స్ట్ బిహేవియర్. ఆయన ఏంటంటే తిరిగి మాట్లాడలేని సిచ్యువేషన్. అసలు ఏంద్రా సడన్గా ఇదంతా అని చెప్పి నిజంగా ఆయన ఒక ట్రాన్స్లో ఉండిపోయి ఉంటాడండి నిజంగా. అంటే మనలాగా కాదు కదా, మనమైతే వెంటనే రియాక్ట్ అయిపోతాం. పెద్ద ఆయనకేం అర్థం కావట్లేదు, ఏంద్రా బాబు అని తిరగబడే సిచ్యువేషన్ కూడా లేదు అక్కడ. అటు తిరిగినాడు, కుట్టేస్తానే ఉన్నాడు, ఆడు ఎక్కడ ఆపుతున్నాడు? అసలు మెయిన్ థింగ్ దీనివల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు? ఆయన పరుగు పోయినట్టే కదండి, ఎవడో ఒక దరిద్రుడు చేసిన పనికి పెద్ద ఆయన పరుగు పోయినట్టు కదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాధపడుతుంటారు చెప్పండి. ఇంత సర్వీస్ చేస్తే ఆయన పాపం ఎన్ని గడిపాడు ఆయన బస్సులో అక్కడ డ్రైవ్ చేసుకుంటూ. ఎంత కష్టం అనుకుంటున్నారండి? డ్రైవింగ్ అనేది అంత ఈజీ ఏం కాదు కదండి. ప్రతిరోజు ఎంతో మంది తీసుకెళ్తుంటారు ప్రయాణికులు సేఫ్గా. అలాంటి మంచి వ్యక్తిని, అంత పద్ధతిగా వర్క్ చేసుకున్న వ్యక్తిని ఒక డాష్ గార్డ్ వచ్చేసి ఇట్లా చేయడం అనేది వరస్ట్ అండి. నిజంగా అది చాలా బాధ అనిపించింది. సో ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష ఇస్తే చెప్పేనండి, ఇంక వేరే బల్లే వేరే ఏం బల్లే, అంత శిక్షలు ఏం బల్లే. సేమ్ చెప్తున్నా కదా, మన పెద్ద ఆయన తీసుకెళ్ళినా ఆయన మళ్ళీ సాగు కొట్టించి ఆ వీడియో మళ్ళీ అందరికీ ఓపెన్ గా పెట్టాలి. నా కోరిక అయితే ఇదే, అర్థమవుతున్నా. అప్పుడు ఇంకొకటి ఎవ్వడు కూడా ఇలాంటి చేయడు.
ఇదైతే అది నా సైడ్ నుంచి ఇదండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. సో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఒక ఆర్టీసీ డ్రైవర్ ని ఒక యువకుడు తన ఇష్టారీతిగా చెలరైపోయి కొట్టాడు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి బ్రో? అదా కొట్టడం చాలా తప్పండి. కార్ డ్రైవరు సైడ్ ఇవ్వలేదని మరి రోడ్డు కార్ డ్రైవర్ వాళ్ళ నాన్నదో వాళ్ళ డాడీదో అనుకుంటుండో రోడ్ ఎవరిదేమనుకుంటుండో మరి సైడ్ ఇవ్వాలంటే బస్సు అనేది చాలా పెద్ద వెహికల్, ఇవి వెహికల్ ముందడున్న వాహనాలు అన్నిటిని గమనించుకుంటా బస్సు నడిపిస్తారు. అంటే వీడు ఆరని కొట్టగానే సైడ్ ఇవ్వడానికి రూల్ అది. ఇప్పుడు అనవసరంగా పెద్ద ఆయనను ఆర్టీసీ డ్రైవర్ను కొట్టడం కరెక్ట్ కాదు. అలాంటి కొట్టిన వ్యక్తిని ఖచ్చితంగా 5 సంవత్సరాలు జైల్లో పెట్టాలని చెప్పేసి నేను ఆర్టీసీ ఎండీకి నేను విన్నపిస్తున్నా. ఎందుకంటే ఇలా ప్రభుత్వ ఉద్యోగుల పైన ఇట్లా ఆర్టీసీ డ్రైవర్ల పైన ఇలా ఇట్లా దాడులు జరుగుతాయి. ఒక్క న్యూస్ ఇంకొకటి తెచ్చిపోవడం జరుగుతుంది. ఇలాంటి జరగకుండా వీళ్ళని కఠినమైన శిక్షించాలని చెప్పేసి నేను ఆర్టీసీ ఎండీ గారికి నేను కోరుతున్నాను. అంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి దాడి చేస్తుండు. ఆ ప్లేస్ లో ఒక యంగ్ మ్యాన్ ఉంటే అంత చేసేవాడా? ఆయన రిటర్న్ అయితే ఎలా ఉండే ఇద్దరి మధ్య? రిటర్న్ అయితే వాడు కార్ డ్రైవర్ గారు బ్లాస్ట్ అవుతుండే. ఇలా పెద్ద ఆయన కాబట్టి, వయసు పెద్ద ఆయన కాబట్టి ఆలోచించి చేసిండు. ఎందుకంటే ఇలా మానవత్వం మర్చిపోయి ఇలా జనాలు ఇలా పశువుల లెక్క ప్రవర్తిస్తారు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా పెద్ద వెహికల్ పోయినప్పుడు కంపల్సరీ అక్కడ ముందున్న వెహికల్ తీసుకుంటేనే కదా సైడ్ ఇచ్చేది. అంటే నీ సైడ్ ఇవ్వడం వల్ల నువ్వు వచ్చి వేరే బండ్లకు యాక్సిడెంట్ చేస్తా అంటూ ఊరుకుంటారా? ఇలా ఏదేమైనా కార్ డ్రైవర్ని తక్షణమే ఇలా అతనిపైన కఠినమైన చర్యలు తీసుకొని జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా వయసుకు గౌరవం లేదు. రోడ్లు మన నాన్నదో మన తండ్రిదో అనుకొని మన ఇంటోళ్ళదిగా వచ్చి అనుకోని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆరని కొట్టగానే సైడ్ ఇచ్చుడే. ఇక అంటే డ్రైవర్ని చూస్తే చాలా జాలేస్తుంది. ఆ ఏజ్ని చూసి, లేకపోతే కొంచెం అమాయకంగా కూడా కనిపిస్తున్నాడు. అట్లాంటి పర్సన్ని తిట్టడానికి నోరు రాదు. అంత దారుణంగా ఎలా తన్నాడు అనుకోవచ్చు? అసలు తాగున్నాడు అనుకోవచ్చు? కంపల్సరీ ఐజీ నాగిరెడ్డి గారు ఆర్టీసీ ఎండీ, ఆయన కూడా పోలీస్ ఆఫీసరు, ఎవడైతే అతన్ని కొట్టిన ఇతను ఉన్నాడు కార్ డ్రైవర్ని శిక్షిస్తాడు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్టీసీ ఎండీ కూడా నాగిరెడ్డి గారు కూడా పోలీస్ డిపార్ట్మెంటు వాడిని మక్కిలు ఇరగదీయాలని చెప్పేసి నేను ఆర్టీసీ ఎండీకి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇలా ఒక వయసుకు గౌరవం లేకుండా ఇంకా అతనికి బండికి ఏం కూడా తాకించాలి, జస్ట్ సైడ్ ఇవ్వడానికి కొట్టినంటే బండికి దాకా ఇంకా పరిస్థితి ఏ విధంగా చేస్తుండే. కంపల్సరీ ఇలాంటి వ్యక్తుల్ని ఇలా ప్రభుత్వానికి ఎవరైనా భయపడి, ప్రభుత్వానికి లోబడి, ప్రభుత్వానికి భయపడి ఉండే విధంగా ఉండాలి. వీళ్ళని కష్టంగా 5 ఏళ్ళు జైల్లో పెట్టి బయటికి తీసుకురాకుండా ఉండాలని చెప్పేసి నేను తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఆ బస్సులో కూడా అమ్మాయి రియాక్ట్ అయ్యి వీడియో తీసింది తప్ప ఒక్క మగ విధవాళ్ళు, అంటే నేను అనకూడదు, బట్ ఒక్క మగాడు కూడా వచ్చి ఎందుకు కొడుతున్నావు అని చెప్పి ఆపట్లేదు. ఎలా చూడొచ్చు దాన్ని? మానవత్వం మర్చిపోయి ఉన్నారండి మన రాష్ట్రంలో. ఇలా చూడు, మానవత్వం మర్చిపోయి ఉన్నారు. ఇలా ఒక వ్యక్తికి ఇలా ఒక బస్సు నడిపిస్తున్న ఒక వందలాది మంది ప్రాణాలు కాపాడే వ్యక్తి. ఆర్టీసీ అంటేనే ప్రయాణం, సురక్షితమైన ప్రయాణం అనేటువంటి అలాంటి రక్షించే వ్యక్తులకి ఇలా రక్షణ లేకుండా పోయి ఇలా ప్రభుత్వ ఎంప్లాయలకి రక్షణ లేకుండా పోతుందంటే ఇంకా ఇతరుల పరిచే విధంగా ఉంటుందో తెలియజేసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా కంపల్సరీ బస్సు రోడ్లు అందరు వాడిని రివర్స్ కొడితే మంచిగా ఉండని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఓకే. ఆ సీన్ చూసినప్పుడు నేనే చాలా బాధపడ్డాను. ఏంటి ఆయన వయసు ఏంటి? ఆయన పెద్ద ఆయన 55 సంవత్సరాలు దాటి ముందున్నాడు, వయసులో పెద్దోడు, అయినా సరే ఉచ్చనీచాలు లేకుండా కాలితో తన్నాడు. చాలా బాధ అనిపించింది. చెప్తున్నాడు తండ్రి లాంటి వాడిని చెప్తూ ఉన్నాడు, ఆయన కూడా వినకుండా దాడి చేయడం జరిగింది. అసలు తెలిసి చేశాడా, తెలియక చేశాడా, లేదు ఏదైనా మత్తులో ఉండి చేశాడా నాకైతే అర్థం కాదు. కానీ నిజంగా నీచాతి నీచమైనటువంటి ఈ దుశ్చర్య ఇది. ఎందుకంటే సామాన్యంగా ఒక డ్యూటీలో ఉన్న డ్రైవర్ని కొట్టడం చాలా పెద్ద నేరం. అది ప్రజా జీవితంలో ఉన్నటువంటి, ప్రజా కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్. అతని వెనకాల బస్సులో 100 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు. వాళ్ళ సంక్షేమం కోసం చాలా జాగ్రత్తగా అతను డ్రైవింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇష్టానుసారం వెళ్ళిపోలేం కదా. మరి ఏ కారణం చేత అతను సైడ్ ఇవ్వలేదు, మెల్లిగా వెళుతున్న తరుణంలో వీడికి ఎందుకు కోపం వచ్చిందో, మరి తాగున్నాడా లేకపోతే గంజా తాగాడా, మందు తాగాడా నాకైతే అర్థం కాదు. ఇలాంటి వీడియో చూసి మిగతా వాళ్ళు కూడా అలాంటి డ్రైవర్లను అటాక్ చేయొచ్చు. అటాక్ చేయడం అనేది జరగదులేండి. ఎందుకంటే ఈయనకి ఖచ్చితంగా భయంకరమైన శిక్ష పడుతుంది. పోలీసు వాళ్ళు తీసినాడు ఆపొచ్చగా సార్, వీడియో తీసిన అంత శ్రద్ధ ఉన్నాడు ఆపొచ్చగా, ఆపడానికి చాలా ప్రయత్నం చేసిందండి. ఈ లోపల వీళ్ళు సన్నిస్తే ఎవడేం చేస్తాడు? ఆపడానికి ప్రయత్నం చేయకపోవడం ఏముండదు. ఎక్కడైనా మనమైనా వెళ్తుంటే ఆపుతాం. మన మీడియా వాళ్ళమైనా మనం ఆపట్లేదా? చాలా పనుల్లో, చాలా వ్యవహారాల్లో జరగకూడదని తప్పుని ఆపుతాం. కానీ ఈ లోపులోనే ఆ చెంచావేశంతో వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటే వచ్చి తనెత్తని ఎవడు ఊహించాడు? సంస్కారం లేకుండా అది చాలా నేరం అండి. అటెంప్ట్ మర్డర్ కేసు అది. ప్రజా జీవితాన్ని స్తంభింపజేసేటటువంటి కార్యక్రమం అది. నిజంగా తెలియ తక్కువతనంతో వాళ్ళు చట్టాలు, చట్టం గురించి తెలియక వాళ్ళు ఇలాంటి కుర్రవాళ్ళు చేస్తున్న చాలా పనులు, ఇలాంటి గత పనుల వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి.
ఖచ్చితంగా దొరకపడతారండి, వదిలిపెట్టరు. ఎందుకంటే అది చాలా అమానీయంగా ఉంది చూస్తే. చిన్నపిల్లోడు కానీ 60 సంవత్సరాల వృద్ధుడి దాకా కూడా బాధపడుతున్నారు ఆ వీడియో చూసి. ఇదేంటి ఇంత ఘోరమా అంటే, మనం ఇక్కడే ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా తాలిబాన్లు ఉన్న దేశంలో ఉన్నామా అని అన్నట్టుగా ఉంది. వచ్చి కారు అడ్డంగా పెట్టి వచ్చి ఒక బస్సు డ్రైవర్ని కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఖచ్చితంగా 3 నుంచి 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. చాలా క్లియర్ గా ఉన్నాయి ఎవిడెన్స్ అంతా కూడా. ఆయన తన్నడం కానీ కెమెరా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. రూల్స్ ప్రకారం అసలు బస్సు డ్రైవర్ని కారు డ్రైవర్ బస్సు అడ్డు పెట్టే ఎవరు పెట్టడానికి కూడా లేదు, మనం బస్సు ఆపడానికి లేదు. కేవలం బస్ స్టాప్ లో మాత్రం ఆపే ఎక్కుంది. ఇష్టానుసారం ఆపేసి మీరు ఆగలేదని దౌర్జన్యం చేస్తే అలా కుదరదు. కారణం ఏదైనా ఏం జరుగుతుందో కానీ పక్కన పెడితే ఒక డ్యూటీలో ఉన్న డ్రైవర్ని కొట్టడం చాలా నేరం. అది తెలియక కొంతమంది కుర్రవాళ్ళు డ్యూటీలో ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్స్ మీద కూడా ఇలాగే ప్రవర్తన చేస్తూ ఉంటారు. అది నేరం. బయట ప్రపంచంలో బయట తిరిగినప్పుడు వాడు బస్ డ్రైవరా ఇంకోటి పక్కన పెడితే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు దారి చేసుకుంటే పర్వాలేదు. కానీ ఇష్టానుసారంగా ఒక డ్యూటీలో ఉన్న డ్రైవర్ని కొట్టడం అంటే 10 రెట్లు ఎక్కువ నేరం అనమాట. వేళ మినిమం 3 సంవత్సరాలు 7 సంవత్సరాల అబ్బాయికి పడుతుంది. అది తెలియక చాలా మంది కుర్రోళ్ళు తెలుగు తక్కువతనంతో డ్యూటీలో ఉన్న వాళ్ళని కొడుతున్నారు. మీరు మార్చుకోండి, మీ తెలుగు తక్కువతనం వల్ల మీ జీవితాలు నాశనం అవుతుంది. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. బస్సు డ్రైవరు సైడ్ ఇయ్యలేదనేసి పోయి పెద్ద ఆయన కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కాలుతో తన్ని కొట్టి మరీ ఇచ్చేసిండు. సో ఈ విషయం గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు డ్రైవరు పక్కన ఆపలేదని ముసలాయన అంత సీరియస్ అవ్వటం కారణం ఏంటి అని ఆరాధిస్తే యాక్చువల్గా వీడియో వైరల్ అవుతుంది. నేనేమనుకున్నానంటే సరదాగా ఫ్రాంక్ లాగా చేసారేమో అనుకున్నా, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది సీరియసే అని. సో చాలా తప్పు ఇది. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ రీల్ చూసే ఉంటుంది, ఎందుకు వాళ్ళని ఖండియట్లేదో ఏమో అర్థం కావట్లేదు. ఈ మధ్య బస్సులే చాలా జరుగుతున్నాయి, ఫైర్ యాక్సిడెంట్లు కానీ లేకపోతే ఇలా కొట్టడం కానీ, ఇలా ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు గవర్నమెంట్ అని నేను అనుకుంటున్నా భయ్య. అంటే మామూలుగా ఒక బస్సు సైడ్ ఇయ్యలేదనేసి అట్లా తన్నడం కొట్టడం కరెక్ట్ అంటారా మీరు? కరెక్ట్ కాదు. సో ఇది సీరియస్గా తీసుకొని ఆయన ఉద్యోగం అన్నా తీయాలి, లేకపోతే దానికి ఉంటుంది కదా మొన్న ఏదో ఉంటుంది కోర్టులో సంథింగ్ ఏదో వేస్తే దానికి అమౌంట్ కూడా కడతారు. అలాంటివి ఏమైనా చేసి ఇలాంటి ఇంకా ఎప్పుడు జరగకుండా చూస్తే కనుక బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే కార్ డ్రైవరు మామూలుగా ఏంటంటే ఓవర్టేక్ చేసి మరి వచ్చి ఆపి అతను ఇష్టం వచ్చినట్టు కొట్టి తర్వాత అప్పటికి చాలా మంది చెప్తారు. సో జస్ట్ సైడ్ ఆపనందుకే ఇట్లా కొడతావా అని అడుగుతున్నా కూడా అసలు వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన తన్ని కొట్టి వెళ్ళిపోయాడు. అది కరెక్ట్ కాదు ఇది. సో ఆ నెంబరు అవన్నీ కూడా ట్రేస్ చేసి వాళ్ళు ఎవరు ఏంటని పట్టుకొని ఆ చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను అన్న.